స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసే విధంగా ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బాకీకారులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కురకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ అరి పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన అంతర్గాం మండల ముఖ్య నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అబద్ధపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ గత 22 నెలలుగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆ వ్యతిరేకతను మన పార్టీ ఓటుగా మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు చేసిన మోసాన్ని, ప్రజలకు ప్రభుత్వం పడ్డ బాకీలను కార్డు ద్వారా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన లబ్ధిని వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎడగట్టాలన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా కౌశికలత ఉండాలని పార్టీ నాయకత్వం భావిస్తుందని తెలిపారు. కౌశికలత గెలుపు కోసం గులాబీ సైన్యం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఇలా జెడ్పీటీసీ ఎలక్షన్లలో గులాబీ జెండాను ఎగరవేస్తామని ప్రతి ఒక్కరు కూడా సంకల్పంపై గ్రామాలలో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా అంతర్గాం గ్రామానికి అంతర్గాం మండలాన్ని మండలం చేసినటువంటి నాయకుడు మాకు కేసీఆర్ గారు. ఈ యొక్క మా అంతర్గాం మండలంలో 80 కోట్లతోని లిఫ్టును ప్రారంభం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించాలని మా మండలానికి వచ్చి లిఫ్ట్ ప్రారంభం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా మండలంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ను అన్నిటినీ కూడా అందుబాటులో ప్రజలకు పాలనను చేరువవేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి మా జెడ్పీటీసీని, మా ఎంపీటీసీలను, మా ఎంపీటీలను, మా సర్పంచులను గెలిపించి బహుమతిగా ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిజ్ఞ పూర్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 22 నెలలైంది ఎన్నికలు అయిపోయి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గుర్తుపడుతూ ఉన్నాయి. గ్రామాలలో రైతులను 70 ఏళ్లు పాలన చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూడా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజులు చేయడం కోసం ప్రతి రైతును కూడా గొప్పగా ఉండడం కోసం రైతు బంధు, రైతు చనిపోతే రైతు బీమా, సకాలంలో ఎరువులు, 24 గంటల ఉచిత కరెంటు, చేరువ పూడికతీత ఎన్నో కార్యక్రమాలను చేపట్టి రైతులు గర్వంగా పంటలు పండించుకునేటువంటి విధంగా చేసినటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. పండించినటువంటి ప్రతి గింజలు కూడా కొనాలి, ఈ దళారీ వ్యవస్థను రూపుమాపాలి, అకౌంట్లో డబ్బులు రైతులకు నేరుగా వేయాలని ఆలోచన చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ రైతులకు అర్థమైపోయింది ఈ 22 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసింది, ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఈ 22 నెలల్లో ఏం చేసింది ఇలా రైతులకు అందరికీ కూడా అర్థమైపోయింది. ఇలా నాయకులు వస్తే ఏదో భయానికో ఏళ్ళకెళ్ళి ఉద్యమంలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ప్రజలందరూ మనతోటి అండగా ఉంటారు. మరి వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోవాలి? వాళ్ళకి అండగా ఉండవలసింది మనమే. ఇవాళ మనం తప్పించి ఇంకో పార్టీ కనబడతలేదు. ఇవాళ ఈ మన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దౌర్జన్యం అంటే కనీసం బయట తిరిగి మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ అంతర్గాం మండలం తీసుకున్నా, పాలకుర్తి మండలం తీసుకున్నా కానీ ఎమ్మెల్యేలో ఇంకెవరితో ఇబ్బందులు బాగా ఎక్కువ తక్కువ ఉన్నాయి. వాళ్ళ తాబేదారులు ఉన్నారు. అంతర్గాంలో ఒక ఆయన ఉంటాడు, బోయ వెంకటస్వామి అని అంతర్గాం ఎస్ఐ.
ఆయనతోటే పెద్ద సమస్య ఇక. ఆయననే అన్నిటికీ మూలం. నేను సభావేదికగా చెప్తా ఉన్న బోయ వెంకటస్వామి అంతర్గామ ఎస్ఐ గారి ఈ పద్ధతి దయచేసి మార్చుకోండి. తెలంగాణ పోలీస్ అంటే ఒక గౌరవం, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పోలీస్కి ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మీరు ఆ క్షణికమైన లాభాల కోసం తాకట్టు పెట్టకండి. మీరు మా కార్యకర్తల మీద ఈ మధ్య కాలంలో ఈ 15 రోజులకెళ్ళి కూడా అందరినీ వేదిక మీద ఉన్న వాళ్ళం కావచ్చు, కింద మీద ఉన్న వాళ్ళం కావచ్చు, మీకు ఏం కేసులు ఉన్నాయి, మీరు ఏం చెప్తారు, మీ సంగతి ఏంటి, మీరు కాంగ్రెస్లో చేరాలి లేకపోతే కేసు పెడతా అంటాడు. నేనేమంటాను, ఇవాళ మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీరు ఆయన ఫోన్లో మాట్లాడినా ఎవరు మాట్లాడినా దాన్ని కూడా రికార్డ్ చేయండి, దాన్ని కూడా కంప్లైంట్ చేద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కాకపోతే 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే బెదిరిస్తారో, ఎవరైతే అదిస్తారో, మనల్ని ఇబ్బంది పెడతారో అందరూ కూడా మనం అప్పుడు ఆ కేసులు బరాబర్ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఎవరిని బెదిరించినా ప్రైవేట్ కేసులు వేసుడే, ప్రైవేట్ కేసులు వేసి అట్లనే ఉంచుదాం. ఎవరిని కూడా ఆ రోజు ఆ కేసులన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి దయచేసి పోలీస్ అధికారులు, పెద్ద అధికారులు ఉన్నారు, వారందరూ కూడా మంచి అధికారులు ఉన్నారు, దయచేసి ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులలో ఉన్నా కానీ ఇవాళ ఒక చిన్న మీటింగ్ నిన్న సాయంత్రం చెప్పుకుంటే ఇవాళ ఈ స్థాయిలో మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 పైసల మంది ఏమేమి ఉన్నారు, ఇంటికాడ బరాబర్ ఇంకా 90 పైసల మంది ఊళ్ళలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రజలు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు మనిషి వస్తే ఆ మనిషికి ఓటేద్దామని చూస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ మనిషి ఎవరిని పెట్టినా కానీ ఓటేయడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కౌశల్యలత, రామగుండం మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, పర్లపల్లి రవి, దేవి రాజు, కొల్ల సంతోష్ గౌడ్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మాజీ ఎంపీటీసీలు శరణ్య మడికర్ రెడ్డి అధిక సంఖ్యలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.